నమస్తే ఎన్పి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు జైలు నుంచి బయటికి రావడం జరిగింది. సో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు, అక్రమ అరెస్టులు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఏదైతే ఇవన్నీ చేస్తున్నారు, ఎంత చేసినా గానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పిక్క మీద వెంట్రిక కూడా పీకలేరని ఒక గట్టిగా వార్నింగ్ సైన్ అనేది ఇవ్వడం జరిగింది గోరంట్ల మాధవ్ గారు. సో ఈ వార్నింగ్ సైన్ ని ఎలా చూడొచ్చు అని అంటారు? సార్, మామూలుగా ఆయన్ని ఇంతకు ముందు అంటే మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ దిగంబర రచయితలు, బూతు సాహితీవేత్తలు ఉంటారండి. ఓకే. అలా ఈయన దిగంబర నేత, బూతు మాటల్లో ఆరితేరిన అగ్రగణ్యుడు. ఆయన వ్యవహారం చూస్తే కొంత జుగుప్సాకరంగా ఉంటుంది. ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేశారు, ఎంపీగా ఎన్నిక కాబడ్డారు. ఆ స్థాయిని దిగజారిపోయి ఆయన వెంట్రుక పీకలేరు ఇవంటే అతన్ని ఏమనుకోవాలి మీరు చెప్పండి? అతనికి మతి స్థిమితం ఉందనుకోవాలా, లేదనుకోవాలా, లేదా ప్రవర్తన లోపాలతో బాధపడతాడనుకోవాలనా, లేదా ఇంకేదైనా మానసిక సమస్యలు ఉన్నాయనుకోవాలనా? ఇవి ఎందుకు అంటున్నానంటే అతనికి వెంట్రుక పీకారా లేదా తెలియలేదా? మాధవ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? జైల్లో ఉన్న ఒక పోలీస్ అధికారిగా ఉన్న వ్యక్తి మా చేబ్రోల్ కిరణ్ మీద మా వాళ్ళే కేసు పెట్టారు. అతను ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని అసభ్యంగా మాట్లాడారని, మా వ్యక్తి అయినా మా పార్టీ కార్యకర్త అయినా ధర్మాన్ని, న్యాయాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఆయన మీద మా వాళ్ళే కేసు పెట్టారు. అతను కొట్టడానికి పోవడం ఏంటండి? ఇతను నేర ప్రవృత్తి ఉందని అర్థం అవుతుందా లేదా? అది కూడా ఆయన ఎందుకో అనుకొని పోలేదంట, ఎదురు పడిందంట. ఎదురు చెప్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తి ఎన్ని కేసులు పెట్టుంటారు, ఎన్ని చూసుంటారు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారంటే అతను ఒక మతి స్థిమితం లేని వ్యక్తిగా మనం భావించాలి. అతను అంటే ఒక ఎంపీగా చేసిన వ్యక్తి వెంట్రుకలు పీకుతారా అంటే రాజకీయాల్లో వెంట్రుకలు పీకే పని అంటే ఇతనికున్న గుణాన్ని, ఇతని బుద్ధిని, ఇతని బుద్ధి లేమితనాన్ని అందరికి ఆపాదిస్తున్నాడా? ఇలాంటి బూతుగాళ్ళని ప్రజలు చీకొడుతుంటే కూడా ఇంకా బుద్ధి రాలేదు. అంటే మళ్ళీ కేసు పెట్టాలంటే ఈ మాటలను బట్టి కూడా కేసులు పెట్టచ్చండి. జగన్మోహన్ రెడ్డి కాలంలో అయితే పెట్టుంటారు. మేము కొంత భావ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి విలువిచ్చే ప్రభుత్వం కాబట్టి మాది ఇట్లా వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తుంటాం. కొంతమంది అడుగుతుంటారు, అంత మాట్లాడుతుంటే ఎందుకు మీరు తిట్టకూడదా, మీరు మాట్లాడకూడదని మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంత కుసంస్కారంగా దిగజారిపోయిన వ్యక్తులు టీడీపీలో కానీ జనసేన, బీజేపీలో లేరు. అతను ఒక వివేక రహితుడు, ఉద్వేగ లోపాలున్న వ్యక్తి, ప్రవర్తన లోపాలు కలిగిన ఒక మానసిక అపరిపక్వ వ్యక్తిగా భావించి వదిలేస్తాం. మనం ఏమంటుంటాం అంటే పల్లెల్లో ఏదో పిచ్చి కుక్క అరుస్తా ఉంటది, దాన్ని ఎందుకు దాన్ని పట్టించుకోవద్దని అంటుంటారు. దాని మీద వెళ్ళి కొట్లాడి దాని నోట్లో వేలు పెట్టి కరిపించుకొని బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకోమని ఎవరు చెప్పరు. లేదా అధికారులకు చెప్పి దాన్ని పట్టి దానికి చికిత్స చేయిస్తాం. ఇంకొకటి కూడా అంటుంటారండి, కొండను చూసి కుక్కలు మురిగితే. అంటే మనకి శక్తి ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించాలి. అప్పుడు సమాజం హర్షిస్తారు. అర్థమైందండి? శక్తి ఉందని చెప్పి రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళని కొట్టడమో తిట్టడమో చేయలేం కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇది, దీంట్లో చట్టాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టము, ధర్మము, నీతి, నియమము వదిలేసి బూతులు మాట్లాడే గోరంట్ల మాధవ్ లాంటి వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా అవసరమైనప్పుడు చట్టం తన పని తాను చేసిపోతుంది. ఆయనకి జైల్లోనే ఉండాలని రాసి పెట్టుంటే మనం చేసేది ఏం లేదండి.
జైల్లోనే బతకాలని ఉందో ఏమో. అతను మీకు తెలుసు కదా, బట్టలు ఇప్పుకొని తిరిగాడు, వీడియోలు చూపించాడు, నా ఇష్టం అంటాడు. అంటే ఎంత సహజంగా తీవ్రమైన మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు తప్ప అలా ప్రదర్శించరు, ప్రవర్తించరు అని. కాబట్టి అతను ఒక దిగజారిన రాజకీయవేత్త అన్నది మాత్రం చెప్పగలను. ఓకే. కానీ సార్ ఇక్కడ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు గాని ఈ మొత్తం మాట్లాడుతున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి సార్? ఏమండి? చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు గాని ఏదైతే కావాలని టార్గెట్ గా జైల్లో కేసులు ఇచ్చి లోపలేశారని అని అంటున్నారు. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో ఎప్పుడు హత్య రాజకీయాలు చేయలేదు, కక్ష సాధింపులకు పాల్పడలేదు. అంటే అట్లన్నీ వదిలేస్తారని కాదు. అంటే ఆయన ఏదో తిడుతున్నా ఏదో చేసినా చట్టబద్ధంగా ఏం చేయాలో చేస్తారండి. చట్టాన్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, సాధారణ వ్యక్తిగా ఉన్న ఎప్పుడు కూడా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదండి. విద్యార్థి దశ నుంచి కూడా ఆయన హింస రాజకీయాలకు దూరం అండి. వ్యూహాత్మక రాజకీయాలే ఆయనలో ఉన్న ప్రత్యేక సుగుణం. ఇప్పుడు మీరు కొట్టారు అనుకుందాం, తిరిగి కొట్టాలి, చంపాలి, నరకాలి అనుకోండి. మీకు తగిన ప్రాయశ్చిత్తం ఎలా చేయాలి, ఎలా మిమ్మల్ని ఎదుర్కోవాలి, ఎలా అణిచివేయాలన్న వ్యూహరచన చేసుకుంటారు. మీకు తెలియకనే మిమ్మల్ని దెబ్బ కొట్టుంటారండి. అది ఆయన లక్షణం. ఇలా ఎవరో ఇతన్ని తీసుకెళ్లి జైల్లో పెడితే అంత, పెట్టకపోతే అంత అండి. ఉడత ఊపులకి కొమ్మల విరగవన్న సామెత. కాబట్టి ఇతన్ని ఏం పట్టించుకోము. చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత కలిగిన వ్యక్తి, హత్యా రాజకీయాల జోలికి ఎప్పుడు పోలేదు. అది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అచ్చొచ్చిన విద్య అండి. ఆ కుటుంబమే హత్యలు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా దిగంబర వేసగాళ్ళు, బూతు సాహితీవేత్తలు, హత్యలు, కిరాతకాలు చేసే వ్యక్తులు ఆ చుట్టూ ఉంటారు. కాబట్టి చంద్రబాబు మీద మోపే నిందలు తప్ప నిజాలు కావు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, బ్యాక్ ఆన్ పాలిటిక్స్ వచ్చినందుకు.